హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 సో ఏపీ ఆర్డిసిఎస్ఏ 2025 గురించి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ ఈ సంవత్సరం ఈ 2024-25 సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో అలాగే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ డిగ్రీ అడ్మిషన్స్ కోసం ఈ యొక్క టెస్ట్ అయితే రాయొచ్చు అనమాట. సో ఒకసారి డీటెయిల్గా చూద్దామండి. సో ఇది వచ్చేసి మనకి రెసిడెన్షియల్ అనమాట. సో మనకి హాస్టల్ ఫెసిలిటీ, తర్వాత వసతి, తర్వాత ఫ్రీ మీల్స్ కూడా, మెస్ కూడా ఉంటుందన్నమాట. తర్వాత మనకి ఈ యొక్క కాలేజ్లో మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది కనుక వస్తే కనుక చాలా యూస్ఫుల్ అండి. సో మనకి ఖర్చు అవ్వకుండా మనకు ఈజీగా డిగ్రీని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి ఎవరెవరు అర్హులు ఏంటనేది ఒకసారి డీటెయిల్గా చూద్దామండి. సో ఒకసారి కనుక మనం చెక్ చేస్తే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది కాలేజ్, రీజియన్, తర్వాత ఏ డిస్ట్రిక్ట్స్ దేని కిందకి వస్తారనేది డీటెయిల్గా అయితే ఇచ్చాడు. ఒకసారి మన కాలేజ్ నేమ్ చెక్ చేస్తే కనుక ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ బాయ్స్ నాగార్జున సాగర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్కి వచ్చేసి మనకి ఈ డిస్ట్రిక్ట్స్ అనేటివి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి రాయలసీమ రీజియన్ అండి. సో రాయలసీమ రీజియన్ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ అనమాట ఇది. సో ఈ జిల్లాలు రాయలసీమ ఈ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్కి రావడం జరుగుతుందన్నమాట. ఒకసారి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మిస్టేక్స్ లేకుండా మీరు ఆప్షన్స్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఏ సీట్స్ ఏ కోర్స్ వైజ్గా ఉన్నాయి, మనకి ఏంటనేది ఎన్ని సీట్స్ ఉన్నాయి కోర్స్ వైజ్గా ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాము. సో ఇక్కడ మనకి BA పొలిటికల్ సైన్స్, సో పొలిటికల్ సైన్స్ మనకు BA మేజర్ వచ్చేసి పొలిటికల్ సైన్స్ ఉంటుంది, మైనర్ వచ్చేసి హిస్టరీ అనమాట. సో మనకి ఎలిజిబుల్ వచ్చేసి ఎనీ గ్రూప్ ఇన్ ఇంటర్. సో మనకి సీట్లు వచ్చేసి మనకి 40 సీట్స్ అయితే ఉండడం జరిగింది. సో BA కంప్యూటర్ అప్లికేషన్స్ అనమాట మేజర్గా ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మైనర్. సో ఎక్సెప్ట్ HEC గ్రూప్ వాళ్ళు, ఇంటర్మీడియట్లో HEC గ్రూప్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మనకి టోటల్గా 30 సీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. బీకామ్ ట్యాక్స్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీస్. సో మేజర్ కోర్సెస్ మనకి అకౌంట్స్ అండ్ టాక్సేషన్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. ఎక్సెప్ట్ HEC కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో 30 సీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. BSc కెమిస్ట్రీ. సో మేజర్గా మనం కెమిస్ట్రీ గురించి అయితే ఎక్కువ చదువుకుంటాము. మైనర్గా వచ్చేసి ఫిజిక్స్ అనమాట. సో ఓన్లీ ఎంపీసీ వాళ్ళు మాత్రమే ఈ యొక్క BSc కెమిస్ట్రీకి అప్లై చేసుకోవడానికి విజిబుల్. తర్వాత మనకి 30 సీట్స్ అయితే ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ BSc కంప్యూటర్ సైన్స్. సో మేజర్గా వచ్చేసి మనము కంప్యూటర్ సైన్స్ గురించి అయితే చదువుకుంటాము. తర్వాత మ్యాథమెటిక్స్ కూడా మైనర్గా చదువుకుంటాం. తర్వాత MPC అండ్ MEC వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓన్లీ. సో మనకి 30 సీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో BSc డేటా సైన్స్. సో డేటా సైన్స్ గురించి మనం ఎక్కువ నేర్చుకుంటాము. స్టాటిస్టిక్స్ కూడా చదువుకుంటాము. తర్వాత MPC MEC సబ్జెక్ట్స్ ఎవరైతే చదివారో ఇంటర్లో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. మనకి 30 సీట్స్ అయితే ఉండడం జరిగింది. సో BSc జువాలజీ. సో జువాలజీ గురించి మనం అయితే ఎక్కువ చదువుకుంటాము. తర్వాత మైనర్ వచ్చేసి మనకి కెమిస్ట్రీ గురించి చదువుకుంటాం. తర్వాత BPC ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. 30 సీట్స్ అయితే మనకు ఉండడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి కోర్స్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటనేది మనకు డీటెయిల్గా అయితే ఇచ్చారనమాట. ఒకసారి మీరు ఏ కోర్స్ చేయాలనుకున్నారో ఏంటనేది దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ఎలిజిబిలిటీలో కూడా ఇదే ఇచ్చాడు. సో ఒకసారి PA స్టూడెంట్స్ ఫర్ BA అయితే కనుక ఆల్ ఇంటర్మీడియట్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ అండ్ బీకామ్ ట్యాక్స్ ప్రొసీజర్ ప్రాక్టీస్ వాళ్ళు అయితే కనుక ఎక్సెప్ట్ HEC, ఇంటర్మీడియట్లో HEC వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అదే ఫర్ BSc కెమిస్ట్రీ అయితే కనుక ఓన్లీ ఫర్ MPC స్టూడెంట్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో BSc కంప్యూటర్ సైన్స్ అండ్ BSc డేటా సైన్స్ అయితే కనుక బోత్ MPC అండ్ MEC గ్రూప్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫర్ BSc జువాలజీ కోర్స్కి అయితే కనుక ఓన్లీ BPC స్టూడెంట్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలిజిబిలిటీ అనమాట. సో ఫ్రెండ్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇది వచ్చేసి మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఫీజు కూడా అమౌంట్ ఉంటుందండి. సో 300 రూపీస్ అయితే కనుక మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుందన్నమాట. సో మీరు ఏమేమి తీసుకెళ్ళవలసి ఉంటుందన్నమాట, డ్యూరింగ్ ఆఫ్ పేమెంట్ ఫస్ట్ అయితే పేమెంట్ పే చేయాలి. ఆ యొక్క పేమెంట్ తర్వాత మీకు మొబైల్ ఎంటర్ చేస్తే కనుక ఆ మొబైల్కి ఒక ID అనేది వస్తుందన్నమాట. ఆ ID ద్వారా మీరు లాగిన్ అవ్వవలసి ఉంటుందన్నమాట. సో ది క్యాండిడేట్ హ్యాస్ టు గివ్ ద రిక్వైర్డ్
ప్రిలిమినరీ డేటా వచ్చేసి మనకి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్. ఇవి వచ్చేసి ఫస్ట్ ఇవి అనమాట. వీటి ద్వారా మీరు ఆ యొక్క అమౌంట్ అనేది పే చేయవలసి ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైతే అమౌంట్ పే చేస్తారో నెక్స్ట్ మీకు ఒక ఐడి అనేది రావడం జరుగుతుంది మీకు మొబైల్ నెంబర్కి. దాని ద్వారా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓటీపీ వెరిఫికేషన్ కూడా చేయవలసి ఉంటుంది అనమాట. సో మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్లో ఉందో లేదనేది, ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తున్నాయా లేదని కన్ఫర్మ్ చేసుకొని మీరు ఒకసారి ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మీ యొక్క పేరెంట్స్ కానీ మీ పర్సనల్ నెంబర్ కానీ ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ యొక్క ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళదైతే ఇవ్వకుండా, ఇంటర్నెట్ సెంటర్స్ వాళ్ళదైతే ఇవ్వద్దని నేను చెప్తాను. సో అదనమాట ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే, సో ఇక్కడ ఫ్రెండ్స్ మనకైతే కనుక ఇక ఎగ్జామ్ గురించి అయితే ఇచ్చారు. సో ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను కదా. సో BA పొలిటికల్ కోర్స్ సంబంధించి అయితే కనుక మనము ఎనీ గ్రూప్ ఇంటర్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఆల్రెడీ చెప్పాను. తర్వాత వీళ్ళు ఏ సబ్జెక్ట్స్ మీరు చదవవలసి ఉంటుంది, ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అంటే కనుక ఇంగ్లీష్ నుంచి 30 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. సో టోటల్గా అయితే మనకు 150 మార్క్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్, సివిక్స్ నుంచి 40 క్వశ్చన్స్, హిస్టరీ నుంచి 40 క్వశ్చన్స్, తర్వాత ఎకనామిక్స్ నుంచి 40 క్వశ్చన్స్. సో ఈ రకంగా మనకి ఒక్కో సబ్జెక్ట్ నుంచి మనకి మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. దీన్ని బట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఏ సబ్జెక్ట్స్లో మనకి ఎక్కువ మార్క్స్ అనేవి వస్తాయో ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. అండ్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ చెక్ చేస్తే కనుక ఎక్సెప్ట్ హెచ్ఈసి వాళ్ళు కాకుండా ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను ఆల్రెడీ. సో వీళ్ళైతే కనుక ఇంగ్లీష్ నుంచి 30 మార్క్స్ అయితే వస్తాయి, ఎకనామిక్స్ నుంచి 40 మార్క్స్, కామర్స్ 1 నుంచి 40 మార్క్స్, కామర్స్ 2 అంటే బుక్ కీపింగ్ అండ్ అకౌంటెన్సీ నుంచి 40 మార్క్స్. సో మనకి టోటల్గా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో బీకామ్ ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీస్ వీళ్ళు ఏంటంటే హెచ్ఈసి వాళ్ళు కాకుండా, ఇంటర్మీడియట్లో హెచ్ఈసి గ్రూప్స్ చదివిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు ఇంగ్లీష్ నుంచి 30 మార్క్స్ రావడం జరుగుతుంది, ఎకనామిక్స్ నుంచి 40 మార్క్స్, కామర్స్ 1 అంటే ఎలిమెంట్స్ ఆఫ్ కామర్స్ నుంచి మనకి 40 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది, కామర్స్ 2 బుక్ కీపింగ్ అండ్ అకౌంటెన్సీ నుంచి 40 మార్క్స్ రావడం జరుగుతుంది. అండ్ బీఎస్సీ కెమిస్ట్రీ ఎంపీసీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి, మిగతా వాళ్ళు చేయడానికి కుదరదు. సో వీళ్ళైతే ఇంగ్లీష్ నుంచి 30 మార్క్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ చదవవలసి ఉంటుంది, దీని నుంచి 30 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ నుంచి 40 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్. సో ఇది వచ్చేసి ఈ రకంగా ఈ యొక్క ఎగ్జామ్ హాల్లో రావడానికి ఉంటుంది ఆస్కారం. అండ్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయితే కనుక ఎంపీసీ ఎంఈసీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్ అయితే కనుక ఫర్ ఇంగ్లీష్ చదవాలి, మ్యాథమెటిక్స్ చదవాలి, ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి. అదే ఎంఈసీ వాళ్ళు అయితే కనుక ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ 1. సో ఈ రకంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. ఇక్కడ మనకి ఎంపీసీ ఎంఈసీ సపరేట్గా ఇచ్చారు. సో నెక్స్ట్ కనుక చెక్ చేస్తే బీఎస్సీ డేటా సైన్స్ వీళ్ళు వచ్చేసి ఎంపీసీ అండ్ ఎంఈసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎంఈసీ స్టూడెంట్స్ సో వీళ్ళకి సపరేట్గా ఇచ్చారనమాట. ఎంపీసీ అయితే వాళ్ళు అయితే ఇంకా ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎంఈసీ స్టూడెంట్స్ అయితే ఇంకా ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, తర్వాత కామర్స్ 1. సో ఈ రకంగా మనకి రావడం జరుగుతుంది ఎగ్జామ్లో. తర్వాత బీఎస్సీ జువాలజీ అయితే కనుక బీపీసీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంగ్లీష్ నుంచి 30 మార్క్స్, జువాలజీ నుంచి 40 మార్క్స్, బోటనీ 40 మార్క్స్, కెమిస్ట్రీ నుంచి 40 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఎగ్జామ్కి. సో ఈ రకంగా మనకి ఎగ్జామ్స్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్, బ్రాంచ్ వైజ్గా. ఒకసారి మీరు ఏ బ్రాంచ్కి అప్లై చేసుకోవాలనుకుంటారో దాన్ని బట్టి మీకు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే, సో ఇక్కడ మనకు ఫీజెస్ అయితే ఇచ్చారండి. సో ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పినది అది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్కి అనమాట 300 రూపీస్. అండ్ అడ్మిషన్ టైంలో మనకి ఫీజులు అయితే ఇచ్చారు. ఇక్కడ చెక్ చేస్తే కనుక గ్రూప్ వైజ్గా ఇచ్చారు, స్పెషల్ ఫీజు అనమాట ఇది. సో BA పొలిటికల్ సైన్స్ వాళ్ళు అయితే కనుక 1820 రూపాయలు పే చేయాలి. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే కనుక 3530 రూపాయలు అయితే పే చేయాలి. బీకామ్ ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీస్ వాళ్ళు అయితే కనుక 1820 రూపాయలు పే చేయాలి. బీఎస్సీ కెమిస్ట్రీ అయితే కనుక 3530 రూపాయలు పే చేయాలి. ఈ యొక్క బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ జువాలజీ సో వీళ్ళందరూ కూడా 3530 రూపాయలు అయితే పే చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అండి ఈచ్ ఇయర్. సో ప్రతి సంవత్సరం మీరు 1000 రూపీస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఇంకా పే చేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ఫీజులన్నీ ఒకసారి పే చేసిన తర్వాత రిటర్న్స్ ఇవ్వము అని మెన్షన్ చేశారు. సో జాగ్రత్తగా మీరు పే చేయవలసి ఉంటుంది అనమాట. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ మనకి ఇచ్చారు, కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారండి. సో ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మీ క్లారిఫికేషన్ అనేది మీరు చేసుకోవచ్చు అన్నమాట, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే కనుక.
సో ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ అయితే కనుక మనకి నోటిఫికేషన్ అనేది ఫస్ట్ ఈ యొక్క మార్చ్ ఫస్ట్ డేట్ని అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఈ మంత్ 31st అండి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. హాల్ టికెట్స్ వచ్చేసి ఏప్రిల్ 17th మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు ఎగ్జామ్ అంటే కనుక ఏప్రిల్ 25th మనకి ఎగ్జామ్ అనేది మధ్యాహ్నం 2:30 నుంచి 5 PM లోపల మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏప్రిల్ 25th మనకి ఎగ్జామ్ మధ్యాహ్నం అయితే జరుగుతుంది అనమాట. మెరిట్ లిస్ట్ అయితే కనుక మనకి మే 14th రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ కౌన్సిలింగ్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీస్ అయితే కనుక మే 23rd నుంచి, సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి జూన్ 5th అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ దీని నోటిఫికేషన్ గురించి. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ గురించి. ఈ సంవత్సరం ఎవరైతే ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వీరందరూ కూడా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ మరియు ఫ్రీ మనకు ఉచిత వసతి మరియు భోజన వసతి కూడా కల్పించబడును అనమాట. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై తీస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే. థ్యాంక్ యూ.